ఒబరే హోటల్కి 20 ఎకరాలు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు దీన్ని ఒక పవిత్ర స్థలానికి దగ్గరగా ఉండేలాగా టూరిజానికి ఏర్పాటు చేస్తుంటే మీకున్న అభ్యంతరాలు ఏంటి? టూరిజంలో ఎటువంటి లోపాలు కనిపిస్తున్నాయని మీకు అభ్యంతరం ఉంది? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమునే పలకవలెను. నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ, బహుశా అందరికీ వెంకటేశ్వర స్వామి అంటే, కలియుగ దైవం అంటే నమ్మకం, విశ్వాసం ఉందని నేను అనుకుంటున్నాను. నా పేరే వెంకటేశ్వర రెడ్డి. నాకు మాత్రం ఖచ్చితంగా ఆ దేవుడు అంటే నమ్మకం ఉంది. మనం ఆ స్థానంలో ఉండి ఆ దేవుడి గురించి మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలనేది నా విన్నపం. ఖచ్చితంగా పెద్దలు బీజేపీ ప్రతినిధి వారు ఆయన అంటారు, ఇక రాజకీయాలు గత ప్రభుత్వం 19 నుంచి అనేక రకాల ఆ పార్టీల మీద, ఈ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు. నేనేమంటానంటే 14 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. 11 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నది. ఇక్కడ ఆరోపణలు చేయటం మొదలు పెట్టిందే హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు మొదలు పెట్టిందే భారతీయ జనతా పార్టీ. ఎందుకు నేను ఈ మాట అంటాను అంటే, మీరు ఒకరి మీద ఆరోపణలు చేయటం కాదు, మీరు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ మేడ్ చేయండి. ఎవరు చెక్కు చెదరని విధంగా ఒక పాలసీ మేడ్ చేయండి. ఎవరు వద్దన్నారు? అనేక రకాల ఆరోపణలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, మా ప్రభుత్వం అధికారంలో ఉండగా అనేక రకాల ఆరోపణలు చేశారు. అన్యమతస్తుల్ని ఉద్యోగాల్లో పెట్టుకున్నారు, ఆ చర్చిలు కట్టారు, అక్కడ మసీదులు కట్టారు, భూములను ఆక్రమించారు. మీరు వచ్చి 11 నెలలు అయింది. మీకు ఎస్పెషల్లీ బీజేపీ పార్టీ నేను అడుగుతున్నది ఏంటంటే, 11 సంవత్సరాలు అయింది. మీరు ఒక పాలసీని ఎందుకు మేడ్ చేయలేదు? ఎందుకు అన్యమతస్తుల ఉద్యోగాల గురించి ఎంతమందిని ఇప్పటి వరకు తొలగించారు? ఎంతమందిని ఎన్ని చర్చిలు ఇంతవరకు కూలగొట్టారు? ఎన్ని మసీదులు ఇంతవరకు కూలగొట్టారు? లడ్డు వివాదంలో మీరు తీసుకున్న చర్యలేంటి? నేను అడుగుతున్నాను క్లియర్గా. లడ్డు వివాదంలో నిజంగా కల్తీ జరిగితే కల్తీ జరిగిన వాడిని శిక్షించాలి, మళ్ళీ కల్తీ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ కల్తీ జరగకపోతే ఆ ఆరోపణ చేసిన వాడిని శిక్షించాలి. ఈ రెండు మీరు చేయగలిగారా? ఎందుకు దాని మీద రాజకీయం ప్రొలాంగ్ చేస్తున్నారు? ఎందుకు అధికారంలో ఉండి ఒక పాలసీ మేడ్ చేసి నిర్ణయాలు తీసుకొని చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఆరోపణలు ఎందుకు చేస్తుంది? ఎవరిని బ్లైమ్ చేద్దామని, ఎందుకు రాజకీయం చేద్దామనుకుంటున్నారు? మీకు ప్రజలు బాధ్యత అప్పు చెప్పారు, వర్క్ అప్పు చెప్పారు. వర్క్ చేయకుండా, పని చేయకుండా సాకులు ఎందుకు చెప్తున్నారు? వంకలు ఎందుకు చెప్తున్నారు? ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? మేము క్లియర్గా చెప్తున్నాం. మా ఆరోపణలు తప్పు అయితే ఆరోపణలు చేసిన వాళ్ళని శిక్షించండి. లేదు నిజమైతే అవి ఎవరు చేశారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆయన అంటున్నారు కదా, పెద్ద మా ధర్మం గురించి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఆయన. అయ్యా, ధర్మం పాటించండి. మీరు ధర్మ అధికారంలో ఉన్నారు, ఆరోపణ చేయొద్దు. ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలేంటి, మీరు తీసుకున్న పాలసీలేంటి, అది ఎవ్వరు చెరపని విధంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు అన్యమతస్తుల్ని అక్కడ ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు, అన్యమతస్తుల్ని అక్కడ మీరు ఉద్యోగాల్లో పెట్టుకున్నారు, తప్పులేదు. ముంతాజ్ హోటల్ కి మీరు 20 ఎకరాల భూమి ఇచ్చారు అజయ్ అనే వ్యక్తికి. ఇప్పుడు ఆ అజయ్ అనే వ్యక్తి కూడా దాని గురించి గొడవ పడుతున్నారు. అంటే ఇప్పుడు ముంతాజ్ హోటల్ కి మీరు ఆ భూమిని ఇవ్వలేదు అంటారా? కన్ఫర్మేషన్ కాదు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? రైట్, అమర్ గారు, దీనిపైన మీరు ఏమైనా స్పందిస్తారా? మేడం, ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడే దానిలో ఇప్పుడు వారేమంటున్నారు, అసలు వారైతే ఏమీ తప్పు చేయలేదు అనే విధంగా ఆయన సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే
నేను చెప్పిన లైన్ లోకి వచ్చారు ఒక్క నిమిషం లైన్ లోకి వచ్చారు విందాం జియో నెంబర్ 21 మార్చారు 22 కు తీసుకొచ్చారనే విషయం తప్ప రైటా చెప్పండి. ఏబీ చారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ యాక్ట్ ఉన్నదా లేదా? దాని ప్రకారం హైకోర్టు పర్మిషన్ తీసుకోవాలి ల్యాండ్ అలొకేట్ చేయాలంటే, అది ఉందా లేదా? అది యాక్ట్ ఉంది మేడం, అది ఒక యాక్ట్, అది ఒక చట్టం. తప్పైతుంది. అమర్ గారు మాట్లాడండి. వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు నేను మాట్లాడే అంశం ఏంటంటే నేను ఒక చట్టం గురించి చెప్తున్నాను. ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏంటి సరే అమర్ గారు ఓకే. ఆ వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఏంటి, టీటీడీ భూముల్ని వాణిజ్య అవసరాలకు ఇవ్వడం తప్పు అంటారా, టూరిజానికి ఇవ్వడం తప్పు అంటారా, లేకపోతే ఏమైనా అన్యాక్రాంతం అవుతున్నాయని మీ అభిప్రాయం? ఏంటండి, ఎవరిచ్చినా తప్పే, ఎవరు మొదలు పెట్టారనేది నా పాయింట్. ఎవరు మొదలు పెట్టారంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 2008లో మొదలు పెట్టింది. ప్రాజెక్టు 2008లో ఫస్ట్ జీవో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోండి వెంకటేశ్వర రెడ్డి గారు. 2008 నుంచి 2012లో అలొకేషన్ జరిగింది. ఎంఆర్ఓ ఆర్డర్స్ 2012 సంవత్సరము కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. దయచేసి ఇప్పుడు చరిత్రను మర్చిపోతే వర్తమానం వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు 2014లోనే భారతదేశం పుట్టినట్టు మాట్లాడొద్దు. 2008 ఎంఓయూ కుదిరింది, దానికి అక్కడ నుంచి ఇచ్చారు. అయితే ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు మొట్టమొదటి ఏదైతే దౌర్జన్యం జరిగిందో ఏడుకొండల మీద, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సరే అమర్ గారు ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారు మనం మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, అసలు మీరెందుకు ముంతాజ్ హోటల్ కి ఆ భూమిని ఇచ్చారు అనేది సమాధానం చెప్పాలని బిఆర్ నాయుడు అడుగుతున్నారు. మరి మీరెందుకు ఇచ్చారు? అందులో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏమన్నా ఉంటే మీరు చర్యలు తీసుకోవాలి. ఆరోపణ ఎందుకు చేస్తున్నారు? మీరు అధికారంలో ఉన్నారు. ఎందుకు ఇచ్చారు? చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చర్య తీసుకున్నా, అది మేమైనా మీరైనా, ఇప్పుడు కూర్చున్న ఆ మాట్లాడే బిఆర్ నాయుడు గారైనా, బీజేపీ పార్టీ అయినా, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకోమని చెప్తున్నాం. ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అంటే, ఆరోపణలు చేసేసి పబ్బం గడుపుకొని గత ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని నిరాధార ఆరోపణలు చేసి కాలం గడుపుతున్నారా? ఆయన అంటున్నారు ఏది, కాంగ్రెస్ ప్రభుత్వంలో 2008లో జీవో వచ్చిందని. 11 సంవత్సరాలు అయింది, చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ మాట మాట్లాడటానికి 11 సంవత్సరాలు మాట్లాడటానికి సరిపోయిందా? మీరు చర్యలు తీసుకోవడానికి సరిపోలేదా? చెప్పండి. హైకోర్టులో కేసు నడుస్తుంది. వైఎస్ఆర్ మీద ఎఫ్ఐఆర్ ఉన్నాయి, సుబ్బారెడ్డి గారి మీద కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే చట్టం భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం చట్టం ఉంటుంది. రాజ్యాంగ పరంగా పరిపాలించే సత్తా లేక ఇట్లాంటి ఆ దేవదేవుని సైతం రాజకీయాల్లో అడ్డు పెట్టుకొని ఆ రాజకీయం చేయడం కోసం వీళ్ళు ఉన్నారు అనేది ప్రజలందరూ గ్రహించారు. అది తేట తెల్లబోతుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను ఇప్పటికైనా మాటలొద్దు, సొల్లొద్దు, ఆరోపణలొద్దు. మీరు అధికారంలో ఉన్నారు. ఫస్ట్ మీరు వర్క్ చేయండి. మీరేం చేయగలుగుతారో అది చేయండి, మేము సిద్ధం. చట్ట వ్యతిరేకంగా చేశారు, అది తప్పు. మరి తప్పు అయినప్పుడు చర్యలు తీసుకోండి అండి. ఎవరు వద్దన్నారు? బ్రేక్ తీసుకుందాం వెంకటేశ్వర రెడ్డి గారు, బ్రేక్ తీసుకుని వద్దాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.